ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవుడు ప్రేమించే ప్రజలుగా, దేవుడు వారికి కొన్ని కట్టడలు చేసినప్పుడు పాత నిబంధనలో ప్రాముఖ్యమైన 7 పండుగలను దేవుడు వారికి ఒక ఆజ్ఞగా వారికి దయచేస్తాడు. ఆ 7 పండుగలలో ఖచ్చితంగా వారు ప్రతి సంవత్సరం కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు వాటిని ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి పండుగలు అవి. ఆ పండుగలలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, ఇక 4వ పండుగ ఏంటంటే వారముల పండుగ. ఈ వారముల పండుగకి మరొక పేరు ఏంటంటే పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని యెరూషలేములో వారు మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా వారి మధ్యకి దిగివచ్చిన దినాన్ని వారముల పండుగ లేదా పరిశుద్ధాత్మ దిగివచ్చినటువంటి పెంతెకొస్తు పండుగ అని వారు ఆచరిస్తూ ఉంటారు. ఇక 4వ పండుగ శృంగధ్వనుల పండుగ, 5వది ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు ఇజ్రాయేల్ ప్రజలకి చాలా ప్రధానమైనటువంటి పండుగలు, చాలా ప్రామాణికమైనటువంటి పండుగలు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వారు ఖచ్చితంగా ఈ 7 పండుగలను ఖచ్చితంగా కట్టడిగా, నిబంధనగా ఈ పండుగలను జరుపుకోవాలి. కానీ నేటి దినాల్లో నేటి సంఘానికి ఈ పండుగల కంటే మనం కల్పించుకున్న పండుగలే చాలా ప్రధానమైన పండుగలుగా మనము చాలా ఆడంబరంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ దినాన ఈ పెంతెకొస్తు పండుగ యొక్క మూలాల్ని మనం గమనిస్తే గనుక, దేవుడు పాత నిబంధనలో మోషేని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడిన తర్వాత 50వ దినాన వారు ఓ ప్రాంతానికి వచ్చినప్పుడు మోషేని దేవుడు కొండ మీదకి రమ్మంటాడు. కొండ మీదకి రమ్మన్న తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే, యెహోషువలు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ మోషే మరికొంత ముందుకి సాగినప్పుడు అక్కడ ఒక దృశ్యాన్ని అక్కడ చూస్తూ ఉంటాడు మోషే. ఆ దృశ్యం ఏంటంటే మనం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గనుక నిర్గమకాండం 24వ అధ్యాయము 12వ వచనం నుండి మనము చదివితే గనుక, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన తర్వాత మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఒక కట్టడిగా దేవుడు కొన్ని ఆజ్ఞలు తలంచినప్పుడు మోషే నా సినాయి కొండ మీదకు పిలిచినప్పుడు మోషే ఎదుటున్న దర్శనం ఏంటంటే ఒక దహించు అగ్ని కనపడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ దహించు అగ్ని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రత్యక్షత మోషే కనపడుతుంది అక్కడ. ఆ దహించు అగ్నిలోకి మోషే వెళ్ళి 40 దినాలు ఉన్న తర్వాత దేవుడు తన చేవ్రాతతో రాసినటువంటి పలకలను, దేవుడు తను రాసినటువంటి ఆజ్ఞలను, ధర్మశాస్త్ర గ్రంథమును పట్టుకుని మోషే మరలా తిరిగి వస్తూ ఉంటాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే లేవికాండం 23వ అధ్యాయము 15వ వచన భాగం నుండి మనం చూస్తే దేవుడు ఆజ్ఞ ఏంటి అనేది మనం గమనించినట్లయితే, మీరు విశ్రాంతి దినమున, లేవికాండం 23వ అధ్యాయం 15వ వచనం కాడికి, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినమును మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుసటి దినమున మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలెను. మీరు మీ నివాసములో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగగొర్రె పిల్లను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ధర్మశాస్త్ర కట్టడి. మోషే ఏ సీనాయి కొండ మీద అయితే దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో ఆ ప్రత్యక్షతలో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష ద్వారా దహించు అగ్నిగా ఉన్నటువంటి దేవుడు
ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల కట్టడి, ధర్మశాస్త్ర కట్టడిని బట్టి 50వ దినాన చేయవలసిన పండుగ ఏంటంటే దాన్ని వారముల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ. అయితే నేడు మనకి ఈ పండుగలు వర్తించు అని మనం అనుకుంటాం. కానీ నిన్న నేడు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రకమైనటువంటి అర్పణలు కోరుతాడు, ఒకే రకమైనటువంటి బలులు కోరుతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బలిగా అర్పించబడిన తర్వాత బలులైతే మనం అర్పించవలసిన లేదు, కానీ అర్పణలు అయితే మనం అర్పించవలసి ఉంది. ప్రభువు ఇక్కడ చూపిస్తున్న రీతిగా ఆ పెంతెకోస్తు పండుగ దినాన మనం ఏ ప్రథమ ఫలాలనైతే వాటిని తీసుకొస్తామో అది దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి హోమము. నేడు ఎందుకు చేయట్లేదంటే దేవుడికి మనం అర్పణలు ఇవ్వడానికి మన హృదయాలు ఒప్పుకోవు. దేవుడికి మనము హృదయాన్ని అర్పణగానో లేకపోతే ప్రథమ ఫలాలను అర్పణగానో చెల్లించడానికి మన హృదయాలు ఒప్పుకోవు. కాబట్టి ఇటువంటి ఇచ్చే పండుగలు ఏం చేస్తామంటే మనం పక్కెట్టేస్తాం. ఎటువంటి పండుగలు చేస్తామంటే మనం సంతోషించే పండుగలో, మనము కొనుక్కునేటువంటి పండుగలో, మన వరకు లాభం ఉండేటువంటి పండుగల్ని మనం ఆచరించడానికి ఇష్టపడతాం. కానీ దేవునికి అర్పించేటువంటి అర్పణలు కానీ, దేవుడికి ఇచ్చేటువంటి మొక్కుబళ్ళు కానీ, దేవుడికి అర్పించాల్సినటువంటి హృదయానికి కానీ మనం ఇవ్వాలంటే వాటి కాడ ఆ పండుగల కాడ మనం ముందుకు రాం. ఈ దినాన ఈ పెంతెకోస్తు పండుగని వారముల పండుగ అని అంటాడు. ఇప్పుడు మనం చదివినటువంటిది ప్రథమ ఫలముల పండుగను గురించి మనం చదివాం. అలాగే నిర్గమకాండం 28వ అధ్యాయము 26వ వచనం కానించి మనం చూస్తే ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యమును తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ పెంతెకోస్తు పండుగన వీరందరూ కూడా ఒక సంఘముగా కూడినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినమున, వారముల పండుగ దినమున వీరు ఒక సహవాసంగా కూడినప్పుడు వారు ఇంకా ఏ పనులు చేయకూడదంట. తర్వాత చూడండి, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలను, ఏడాదివైన 7 మగగొర్రెలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండితో 3 10వ వంతులు, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై 1 మేక పిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలిగా దాని నైవేద్యము గాక వాటి పానార్పణములను అర్పింపలను, అవి నిర్దోషములుగా నుండవలెను. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ ఇజ్రాయేలు ప్రజలకి అనగా దేవునికి ఇష్టమైన ప్రజలకి, దేవుని వెంబడించే ప్రజలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఆ పండుగ రోజున ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉండాలంటే యెరూషలేము దేవాలయంలో సహవాసంలో కూడుకోవాలి. వారు ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ ప్రాంతానికి వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలో సహవాసంగా కూడుకొని ఆ దేవునికి అర్పించాల్సినటువంటి ఆ ప్రథమ ఫల అర్పణలు అర్పించి, నైవేద్యములను అర్పించి, దహన బలులను అర్పించి ప్రభుకి ఇష్టమైన నైవేద్యంగా వాటిని అర్పించాలంట. దేవునికి స్తోత్రం. అది చాలా ఘనముగా జరిగేటువంటి పండుగ. అటువంటి పెంతెకోస్తు పండుగ దినాన ఏమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళి యొక్క పాపాన్ని రక్షించి దేవునికి దూరమైనటువంటి ప్రజలను దేవుని దరి చేర్చడానికి, దేవుని మహిమని కోల్పోయినటువంటి ప్రజలను మరలా దేవుని మహిమలోనికి వారిని తీసుకురావడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా లోబడినొల్లని ప్రజలుగా ఉన్నటువంటి ప్రజలను దేవునికి సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచి 40 దినాలు భూమి మీద అనేక మందికి కనిపించి, ఆయన వెళుతూ ఆరోహణం అవుతూ, నేను వెళితేనే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి ఆయన మీ యొద్దకు వస్తాడు, నేను వెళితే ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, కాబట్టి మీరు వెళ్ళి దానికోసం ఎదురు చూడండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహము కానీ వారందరూ కూడా ఎక్కడ నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంటే మేడ గదిలో ఎదురు చూస్తున్నారు.
మేడగదులు ఎదురు చూస్తున్నారు. 40 దినాన్ని ఆరోహణం అయ్యింది. 10 దినాలు వారి మేడగదిలో ఉన్నాడు. 10వ దినాన పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఈ పెంతెకొస్తు పండుగ దినాన వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే దేవాలయంలోకి వెళ్ళాలా. ఈ పెంతెకొస్తు దినాన్ని ఎక్కడికి వెళ్ళాలంటే దేవాలయంలో అర్పణలు అర్పించడానికి వెళ్ళాలి. పెంతెకొస్తు పండుగ దినాన్ని వీళ్ళు అక్కడ దేవునికి ఇష్టమైన నైవేద్యములు అర్పించడానికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో, మీరు గలీలోనికి వెళ్ళి యెరూషలేములోనికి వెళ్ళి ఆ మేడగదిలో ఎదురు చూడండి, మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తానని ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు వీరు ఏం చేస్తున్నారంటే కనిపెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు వీరు కనిపెట్టుకుంటూ ఉన్నారంట. ఆ కనిపెట్టుకున్నప్పుడు 50వ దినాన, పెంటెకోస్ట్ అంటే 50వ దినం అని అర్థం. పెంటెకోస్ట్ 50వ దినము అని అర్థం. ఈ 50వ దినాన పెంతెకోస్తు పండుగ దినాన ఏం జరిగిందనేది త్వరగా మనం చూసుకుంటూ వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి మనం త్వరగా చూసుకుంటూ వెళ్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నిండే ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, జనరల్గా పెంతెకోస్తు పండుగ యెరూషలేము వీధులన్నీ కూడా నిండుగా ఉన్నాయి. ఆ యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయం అంతా కూడా జన సమూహంతో నిండుంది. అటువంటి సందర్భంలో ఈ 120 మంది ఎక్కడున్నారంటే మేడగదిలో ఉన్నారు. వీళ్ళు పండక్కి వెళ్ళాలి, వీళ్ళు నైవేద్యాలు అర్పించాలి. కానీ వీళ్ళ విశ్వాసం ఏంటంటే మేము అర్పించాల్సినటువంటి బలి ఆల్రెడీ ఒక వ్యక్తి అర్పించేశాడు. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి అర్పించాల్సినటువంటి బలి అర్పణగా ఆయన అర్పించేశాడు. కానీ మనం బలులు అర్పించవసరంలే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం ఎక్కడుండాలంటే, నిరీక్షణ కలిగి ఎక్కడుండాలంటే సహవాసంలో ఉండాలి. నిరీక్షణ కలిగి మేడగదిలో ఉండాలి. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎక్కడుండాలంటే ఆ సహవాసంలో కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాల కోసం ఎక్కడ నిరీక్షణ కలిగి ఉన్నారు? వీళ్ళు సంఘంలో నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోసం ఎక్కడ ఓపికతో కనిపెట్టుకుని ఉన్నారు? వీళ్ళు సహవాసంలో కనిపెట్టుకుని ఉన్నారు. మనం ఈ రెండింటిని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తాం. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తాం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాం, దేవునికి లోబడడం నిర్లక్ష్యం చేస్తాం. అటువంటప్పుడు మన జీవితంలో వాగ్దానాలు ఎలా నెరవేరబడతాయి? దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకుంటాం? దేవునికి లోబడినటువంటి ప్రజలు, దేవుని మాట విననటువంటి ప్రజలు ఆశీర్వాదాలు పొందుకుంటాం అనుకోవడం అవివేకం. అది ఈరోజు మనం ఆ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వీళ్ళు కూడా పండగకి వెళ్ళొచ్చు, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళొచ్చు. కానీ ఆ 10 దినాలుగా వీళ్ళు ఎక్కడున్నారంటే ఆ మేడగదిలోనే ఎదురు చూస్తున్నారంటే వీళ్ళు. హల్లెలూయా. ఆ మేడగదిలో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా దిగొచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన గాలి వంటి ధ్వని అకస్మాత్తుగా వారి మధ్యకు వచ్చింది. హల్లెలూయా. అంతేకాదు, 4 విభాగింపడినటువంటి అగ్ని జ్వాలలంట వారందరినీ కూడా తాకాయి అంట. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. అది పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా వచ్చాడా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా వారి వారి కాలాల్లో వారి వారి పనులు నిర్వర్తిస్తున్నారు. ఇది హల్లెలూయా. మనమేమనుకుంటామంటే యేసు ప్రభుని నమ్ముకుంటే చాలండి, యేసు ప్రభు అంటే చాలండి, యేసు ప్రభు అంటే చాలు. కానీ ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరిని పంపించాడంటే మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. ఇప్పుడు మనల్ని ఎవరి మీద ఆధారపడాలంటే ఆదరణకర్త మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకి ఆదరణకర్త వస్తాడు,
నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వ సత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంట మనకి గైడ్ చేస్తాడంట మనల్ని. హల్లెలూయా. మనం ఎలా ప్రార్థించాలో గైడ్ చేస్తాడంట, మనం ఎలాగ ఆరాధించాలో గైడ్ చేస్తాడంట, మనం దేవుని చిత్తంలో ఎలా నడవాలో గైడ్ చేస్తాడంట. ఇంకా ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఎవరంటే మనం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే నా భక్తి అయిపోయింది, బాప్తిజం తీసేసుకున్నాను కదా, ఇంకా పరిశుద్ధాత్మ ఎందుకంటే ఈరోజు చాలా సంఘాల్లో ఈ పరిశుద్ధాత్మను దేవుడికి అంగీకరించరు. పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను నమ్ముకుంటే, పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఈరోజు నేను చూపించబోతున్నాను. నేను చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ ధ్వని వచ్చిందో, ఎప్పుడైతే అగ్ని జ్వాలల వంటిది వారి మీదకి దిగి వచ్చిందో, వీళ్ళు జరిగిన అద్భుతం ఏంటంటే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహిస్తుందంట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చాడో వీళ్ళకి వాక్శక్తి అనుగ్రహించిందంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్శక్తి అనుగ్రహించినప్పుడు వీరు ఏమవుతున్నారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన సొంత నిర్ణయాలు పనిచేయవు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని లీడ్ చేస్తాడు, ఆయనే మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు. మనం ఆయన లేకే మన ఇష్టానుసారంగా ఉంటున్నాము నేడు. ఆ పరిశుద్ధాత్మకి మనం ప్రాధాన్యత ఇవ్వబడాన్ని బట్టే. కానీ మేడ గదిలో ఉన్నటువంటి 120 మంది ఎప్పుడైతే వారి మీదకి ఆత్మ దిగొచ్చిందో, గాలి రూపంలోనూ అగ్ని జ్వాలలుగా దిగొచ్చిందో, వీరు భాషలు మాట్లాడుతుంటే ఆ యెరూషలేము పెంతెకోస్తు పండుగకు వచ్చినటువంటి ప్రజలందరూనంట గుమిగూడి వచ్చేస్తున్నారంట దీని చుట్టూను. హల్లెలూయా. వీరి గది చుట్టూ గుమిగూడిపోతున్నారంట విస్తారమైన జన సమూహం. దేవాలయంలో ఉన్నటువంటి జనం కానీ, వీధుల్లో ఉన్నటువంటి జనం కానీ వారందరూ కూడా ఎటు తిరిగారు? ఇప్పుడు ఈ 120 మంది వైపు తిరిగారు వీళ్ళు. హల్లెలూయా. గమనించండి, మిగిలిన జనం ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. ఏ దేవాలయంలో? యెరూషలేము దేవాలయంలో. యెరూషలేము దేవాలయంలో లక్షల మంది ఉన్నారు. ఈ మేడ గదిలో మట్టుకు 120 మందే ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ దిగొచ్చింది? ఎక్కడ దిగొచ్చింది? విస్తారమైన జనమున దగ్గర దిగొచ్చిందా? బలులు అర్పిస్తున్న దగ్గర దిగొచ్చిందా? నైవేద్యములు అర్పిస్తున్న దగ్గర దిగొచ్చిందా? లేదంటే వీళ్ళందరూ కలిపి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నాకు పండగలు చేస్తున్నారు కదా వాళ్ళ మీద దిగొచ్చిందా? వీరి ఆశను చూచాడు, వీరి అపేక్షను చూచాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోవడానికి చూచాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 120 మంది ఉన్న మేడ గదిలోకి దిగొచ్చాడు. వీళ్ళందరూ కూడా మేడ గదిలో ఉన్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రజలందరూనంట ఇటు పరిగెడతాం మొదలెట్టారంట. ఇప్పుడు ఎక్కడికి ఆకర్షించబడుతున్నారు వీళ్ళు? ఎక్కడికి ఆకర్షించబడుతున్నారు? పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి మేడగది వైపు 120 మంది భాషలు మాట్లాడుతుంటే వీళ్ళందరూ వచ్చంట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారండి చాలామంది. అంటే వారి భావన ఏంటి? పరిశుద్ధాత్మ మీద అవగాహన లేక, దేవుని వాగ్దానం మీద అవగాహన లేక, వారి నిజమైన భక్తి అయినప్పుడు వాగ్దానం కోసం ఎందుకు కనపడుతున్నారంటే వారు యేసయ్యతో సహవాసం చేశారు కాబట్టి, వారు యేసయ్యని వెంబడించారు కాబట్టి, యేసయ్య వారికి ఇచ్చిన వాగ్దానం కొరకు వీరు మేడగదిలో కనిపెడుతున్నారో మిగిలిన 1,00,000 మంది వారు వెంబడించేవారా? వారు అనుసరించేవారా? వారు కలిసి జీవించారా? ఆ భక్తి ఏంటంటే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కాబట్టి మేము ఇలా చేయాలి. కానీ దేవుని వాగ్దానము వాళ్ళు ఎప్పుడైతే ఆరోహణం అవుతున్నప్పుడు ఆ ఒలీవల కొండ మీద ప్రభువుతో కలిసి ఉన్నారో, ఆ కలిసి ఉన్నక్కడ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు వీరు 10 దినాలు కనిపెడుతూ ఉన్నారో, పండగ రోజైనా సరే మేము వెళ్ళి దేవాలయంలోకి వెళ్తామనిలే, ఆ వాగ్దానం ఎప్పుడైనా నెరవేర్చని ఆశతో అపేక్షిస్తున్నారో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి వచ్చినప్పుడు వీరు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ
అక్కడ ఉన్న వారందరూ కూడా వీరిని వింతగా చూడడానికి వస్తున్నారంట. కొందరు అనుకున్నారు, రే వీళ్ళు ఏదో కొత్త మంది దగ్గర, వీళ్ళు ఏదో భాష మాట్లాడన్నారు, వీళ్ళు ఏదో అనుకుని గందరగోళ పరిస్థితిలో ఉన్నారంట వాళ్ళందరూ. ఆ సమయంలో పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, పేతురు కోట్ చేస్తున్నాడు. చాలామంది దీన్ని రాంగ్గా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, పేతురు ఏమంటున్నాడంటే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, ఏమంటున్నాడు అక్కడ, అంత్య దినముల యందు. ఆగండి, అంత్య దినములు అంటే ఎప్పుడు? చాలా మంది ఏం చేస్తున్నారంటే, పేతురు కాలమే మనకు అంత్యదినం, అప్పుడు నెరవేరిపోయింది యోవేలు ప్రవచనం అంటున్నారు. అంత్యకాలం అంటే ముగింపు, యుగాంతము, దానికి ముందు జరిగేది. మరి పేతురు కాలంలో జరిగితే, ఇక్కడ ఈ పెంతెకోస్తు పండుగ దినాన జరిగితే, ఈ అపోస్తులందరూ కూడా అభిషేకించబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు, 120 మంది అభిషేకం పొందుకున్నప్పుడే అది అంత్యకాలం అయిపోవాలి, ముగింపు అయిపోవాలి. కానీ దీన్ని అప్పటికి క్లోజ్ చేస్తున్నారు. కానీ అంత్యకాలం అంటే రాబోతున్నది. అంత్యకాలము చివరిలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఉన్నాం అంత్యకాలంలో. త్వరలోనే ప్రభు రాకడ సమీపమవుతున్న కాలం ఇది. యుగాంతము జరిగే సమయం ఇది. అంత్యకాలములో ఏమంటున్నాడు ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా కోట్ చేస్తున్నాడు చూడండి. అంత్యకాలములో నేను మనుష్యులందరి మీద, మనందరి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది అంత్యకాలంలో. ఇప్పుడున్న మన కాలంలో వీళ్ళు ఏమంటారంటే, పేతురు కాలంలో అయిపోయింది అని అంటారు. అంత్యకాలం అంటే ఇప్పుడున్న మనమున్న కాలమే. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీ కుమారులను మీ కుమార్తెలను, నేడు సంఘములో ఉన్నటువంటి యవనస్తులు ప్రవచనాలు చెబుతారంట. అంతకుముందు భయపడినటువంటి పేతురు, అంతకుముందు భయపడిపోయినటువంటి శిష్యులు, అంతకుముందు వణుకుపోతున్నటువంటి ఆ 120 మంది ఇప్పుడు ఆ ఇజ్రాయేల్, ఆ యెరూషలేము దేవాలయంలో, యెరూషలేము పట్టణంలో లక్షల మంది ముందు పేతురు ప్రసంగం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో లక్షల మందికి ప్రసంగం చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అదంతా చేసి ప్రసంగం చేసిన తర్వాత ఆయన మరణం బంధించడం అసాధ్యమో, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనను మీరు సిలువకు అప్పగించారని వాళ్ళతో ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ కిందకు వచ్చినప్పుడు వాళ్ళు అంటారో, ఇప్పుడు పేతురు మొట్టమొదటి ప్రసంగం, అప్పుడు వరకు భయపడిపోయి వణుకుపోయినటువంటి పేతురు గారు వచ్చి అంతమందికి కూడా ప్రసంగం చేస్తున్నాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి ప్రసంగం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతకుముందు ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే ఏట్రాళ్ళు పెచ్చోళ్ళు ఏంట్రా అలా మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఏంట్రా వీళ్ళు ఏమైనా కొత్త మంది ఏమైనా తాగారేంట్రా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? సహోదరులారా, సహోదరులారా, అంతకుముందు వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేయాలా? అంతకుముందు యేసయ్యని చంపినటువంటి వారే, యేసయ్యని సిలువకు అప్పగించిన వారే, యేసయ్యని వెంబడిస్తున్నావని చెప్పినప్పుడు నువ్వు యేసయ్యతో ఉన్నవాడు కదా అని పేతురును 3 సార్లు అడిగినటువంటి వారే, వాళ్ళకు భయపడి వీళ్ళ మేడగదిలో దాక్కున్నవారే, ఇప్పుడు అటువంటి పేతురు మాట్లాడుతుంటే వీళ్ళు అంటున్నారు, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. అక్కడ ఆ మాటలు అర్థమైంది తెలుసా? వాళ్ళు అప్పగించినటువంటి సిలువకు పశ్చాత్తాప పడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను, గిఫ్ట్ అంటే ఇది. హల్లెలూయా. బాప్తిసం పొందితే గిఫ్ట్ ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చే గిఫ్ట్ పరిశుద్ధాత్మ వరం అంట. హల్లెలూయా. పేతురు మొట్టమొదటి ప్రసంగం, పరిశుద్ధాత్మ తనకి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది, యేసయ్యని ప్రకటిస్తున్న కొలది, యేసయ్యని సిలువకు అప్పగించినటువంటి వారందరూ కూడా వాక్యమును విని 3,000 మంది, మొదటి ప్రసంగంలోనే 3,000 మంది అంటండి. హల్లెలూయా. ఈరోజు ఇన్ని ప్రసంగాలు చెబుతున్నా ఎందుకు ఆత్మలు బాప్తిసం పొందిన వారే ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకు మారలేకపోతున్నారు?
బాప్తీసాలు పొందడం కాదు, పొందిన వారు కూడా తమ జీవితాలను ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారంటే పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వకపోవడాన్ని బట్టే, పరిశుద్ధాత్మకి విలువనివ్వకపోవడాన్ని బట్టే. పరిశుద్ధాత్మ మాకు అవసరం లేదండి, మేము బ్రతికేస్తామండి. ఒక దినం రాబోతుంది, ఆ దినం తెలుస్తుంది మీకు ఆ విలువ. ఇక్కడ 3,000 మంది బాప్తీసం పొందుకున్నారు. బాప్తీసం పొందుకున్న తర్వాత చూడండి ఏమైందో. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎవరెళ్ళో? బాప్తీసం తీసుకున్నటువంటి వారు 120 మందితో పాటు ఇప్పుడు 3,000 మంది కలిపారు. ఈ 3,120 మంది ఏం చేస్తున్నారు చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును, వాళ్ళ బోధలోనంట ఎడతెక్కున్నారంట. వాళ్ళు చెప్పే ప్రసంగాలు వింటూ ఉన్నారంట. వాళ్ళ జీవితాల్ని సరి చేసుకుంటున్నారంట. వాళ్ళ మార్గాలను మార్చుకుంటున్నారంట. వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటున్నారంట. వారి బ్రతుకును మార్చుకుంటున్నారంట. సహవాసం, ఈ సహవాసాన్ని విడిచి వెళ్ళిపోవట్లేదంట వాళ్ళు. ఈ 3,120 మంది కూడా ఒకే సహవాసంలో ఉంటున్నారంట. లేదంటే నేను ఆదివారం వస్తానండి, లేదంటే నెలలో ఒకసారి వస్తానండి అనట్లేదంట. వాళ్ళు అపోస్తులతోటి పాటు ఈ 3,000 మంది కూడా వెంబడిస్తూ ఉన్నారంట. మన జీవితాన్ని చూసి మన ఇంట్లో వాళ్ళే రక్షణ అంటే దేవుడు అంటే విరక్తి కలిగేలా ప్రవర్తిస్తాం. మనం ఎవరో రక్షణ పొందేసిన వాళ్ళం, మనం ఎవరో ఎడతెగగా చర్చికి వెళ్ళేవాళ్ళం, ఎడతెగగా ప్రార్థించేవాళ్ళం. మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి మన ఇంట్లో వాళ్ళు బాప్తీసం పొందరు. కానీ వీళ్ళింటింట రొట్టె విరుస్తున్నప్పుడు వీళ్ళు చేస్తున్న సహవాసాన్ని బట్టి అనేక మంది ఆకర్షితులు అవుతున్నారంట. వీరు ఆకర్షించబడి రోజు కూడా ఏమవుతున్నారంటే ఆ రక్షణకు వస్తున్న వారినంట వీరు వెల్కమ్ చేస్తున్నారంట. వీళ్ళు హల్లెలూయా. ఆదిమ సంఘం చేసిన పని అది, పునాది అదే. పేతురు ద్వారా ప్రారంభమైనటువంటి ఆ మొదటి పరిచర్య సంఘమే ఈరోజు ప్రపంచంలో 80% క్రైస్తవ్యం ఉండడానికి మూల కారణం. చదువు లేనటువంటి శిష్యులు, కానీ వారు ఏసే మాటలను విన్నారో విని వారు అప్లై చేసుకున్నారు. దేవుని కోసం, పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఎదురు చూచారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. రోడ్డు మీదకి వస్తున్నారు, వీధుల్లోకి వస్తున్నారు, పట్టణాల్లోకి వెళ్తున్నారు, పల్లెల్లోకి వెళ్తున్నారు, దేశాలంటే వెళ్తున్నారు. ప్రపంచాన్నే ఈరోజు మొత్తం తలక్రిందులు చేసి పడేశారు. 11 మంది, 12 మందిలో ఒకటి తప్పిపోయాడు. 11 మంది 120 మంది అయ్యారు. 120 మంది 3,120 మంది అయ్యారు. 3,120 మంది 8,120 మంది అయ్యారు. అలాగ ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యం పాకిందంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడిని బట్టే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇవ్వలేకపోతే సంఘములో కానీ, కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ ఏ అద్భుతాలని మనము పొందుకోలేం. ఏ దేవునికి మహిమకరంగా మనము జీవించలేం. మన ద్వారా ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు. మన ద్వారా దేవుడు అడుగుతాడంట, రేపొద్దున నీ ద్వారా ఎన్ని ఆత్మలు వచ్చినాయని అడుగుతాడంట. మనం ఫలించే వారిగా ఉండకపోతే పనికి రాని తీగ పీకివేయబడతాం. మనం ఫలిస్తే అనేక మందికి ఆకలి తీర్చేవారుగా ఉంటాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీ హృదయాన్ని మండించబడాలా. ఇక్కడ నిలబడింది నా మాటలు కాదు, నా మాటలు అయితే నేను ఎంతవరకు మాట్లాడలేను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కలిగించిన మంటే, నాకు అనుగ్రహించిన వాక్శక్తి మీతో ఇంతసేపు మాట్లాడాడు. ప్రభు, ఆశతో అడుగుతున్నాను, ప్రభా, నీ ఆత్మ నా పైన కుమ్మరించాయా. నేను కూడా నీ కృపావరముల చేత నింపబడాలి. పరిశుద్ధాత్ముడా, మా మధ్యన కుమ్మరించండి అయ్యా, మా మధ్యన కుమ్మరించండి తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అడగండి, ఆశతో అడగండి. ఖచ్చితంగా మన హృదయ ఆశలను తీర్చే దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితంలో ఏమీ పొందుకోలేం. ఈ విన్న మాటలన్నిటిని బట్టి తండ్రి, నీ ఆత్మచేత మేము నడిపింపబడ్డానికి, నీ ఆత్మలో మేము వర్ధిల్లుతూ, నీ ఆత్మశక్తి, ఆత్మ బలము చేత, నీ అభిషేకం చేత మేము నింపబడి నన్ను కృపావరంలో పొందుకొని అనేక అద్భుతాలు నీకు మహిమకరంగా మేము జరిగించడానికి నీ సహాయమును మా అందరికీ దయచేసి మీరే మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.